ఇప్పుడు భగవద్గీతపై వివాదం దుమారం కొనసాగుతోంది. భగవద్గీతను చిన్న సరళ పుస్తకంగా విద్యార్థులకు అందించే ప్రయత్నం రాజకీయ సామాజికంగా విభేదాలను సృష్టించింది. భగవద్గీత 18 అధ్యాయాల పవిత్ర గ్రంథం. నిత్య జీవితం, ధర్మం, కర్తవ్యం, భక్తి, జ్ఞాన మార్గాలను బోధించే గ్రంథం. టీటీడీ హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా 34 పేజీల భగవద్గీత సారాంశాన్ని 3 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం 52.95 లక్షల ప్రతులను ముద్రించింది. మొత్తం ప్రక్రియకు 3.71 కోట్లు కేటాయించబడ్డాయి. మొదటి దశలో 52.95 లక్షల పుస్తకాలకు ముద్రణకు దాదాపు 2 కోట్ల ఖర్చయింది. అయితే ఈ పుస్తకాలు ఇంకా విద్యార్థులకి పంపిణీ కాలేదు. ఇప్పటి వరకు మిగిలిన 35 లక్షల పుస్తకాలు నిల్వలో ఉండడం, ముద్రకులుగా ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పేర్లు ప్రచురణలో ఉండడం రాజకీయంగా విమర్శలకు దారితీస్తోంది. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ వ్యవహారంపై విమర్శలు చేశారు. బీఆర్ నాయుడు చెప్పినట్లు భగవద్గీత పేరుతో 50 కోట్లు ఖర్చయ్యాయి, కానీ పంపిణీ జరగలేదని ఆరోపించారు. ఇది తక్షణమే రాజకీయ చర్చకు దారితీసింది. వైసీపీ నేతలు, కూటమి నాయకులు, ప్రజాసేవకులు వివాదంలో భాగమయ్యారు. భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి ఈ పుస్తకాన్ని సరళ భాషలో విద్యార్థులకు అందించడానికి ప్రయత్నించారని, గుణాత్మకంగా చేశారని హామీ ఇచ్చారు. అయితే సామాజికంగా, రాజకీయంగా ఈ కార్యక్రమం దారితీస్తున్న వివాదాలు టీటీడీ చరిత్రలో ఇదే అతిపెద్ద విషయంలో ఒకటిగా మారాయి. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద స్పందిస్తూ హిందూ ధర్మ ప్రచారానికి అనుకూలంగా చేసిన ప్రయత్నాలను రాజకీయంగా పాడిపెట్టడం సరైంది కాదని, తప్పు చేసిన వ్యక్తులుంటే ఖండించాలనుకున్నారు. ఆయన కరుణాకర్ రెడ్డి పుస్తక ముద్రణలో అవినీతి లేదని, సాధు జీవితం గడుపుతున్న ఆస్తుల కోరికలున్నాయని సూచించారు.